అవర్ ఛానల్. ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి తెలంగాణ ప్రజలందరికీ కూడా అతి త్వరలో చూసుకున్నట్లయితే మనకు ఆసరా చేయుత పెన్షన్ ఏదైతే ఉందో పథకానికి సంబంధించి అయితే పెంపు చేస్తున్నట్లయితే మనకు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. అతి త్వరలోనైతే ఈ యొక్క పెన్షన్ ఏదైతే ఉందో బడ్జెట్ కూడా నిర్వహించినట్లయితే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ జూన్ నెలలో చివరిలోగా చూసుకున్నట్టయితే పెంపుపై కూడా మనకు మార్గదర్శకాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, తెలంగాణ ప్రభుత్వం అనేది ఎలా మనకి యొక్క కండిషన్లు అయితే రూపొందిస్తుంది అన్నమాట. ఈ 2000 రూపాయలు పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వీరికైతే 4000 రూపాయలు అన్నమాట. దివ్యాంగులకు వచ్చేసి 6016 రూపాయలు అన్నమాట. మన అతి త్వరలో చూసుకున్నట్టయితే ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నాం. ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ని కొత్తగా వస్తున్నారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మీకు పూర్తి స్థాయి సమాచారం అయితే వివరించడం అయితే జరుగుతుందన్నమాట. ఆసరా చేయుత పెన్షన్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మనకు 4016 రూపాయలు కానివ్వచ్చు, 6016 రూపాయలు కానివ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి ఈ యొక్క ఏదైతే ఉందో అన్ని నిబంధనలతో కానివ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి ఈ యొక్క ఏదైతే ఉందో మొత్తం దీనికి సంబంధించి కూడా ఫుల్గా వచ్చేసి అయితే ఈ యొక్క ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏదైతే పథకం ఉందో ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేనిఫెస్టో 6 గ్యారెంటీల పథకాలకు సమాధానంగా చూసుకున్నట్టయితే ఆసరా చేయుత పెన్షన్దారులకు వచ్చేసి 4000 రూపాయలు అనేది అయితే పెంపు చేస్తామని అయితే చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఈ యొక్క బడ్జెట్ కూడా నిర్వహించినదన్నమాట. ఇప్పుడు మనకి ఏదైతే ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి ఈ పథకం ఏదైతే ఉందో గిన్ని వేల రూపాయల కోట్ల అనేది అయితే అదనపు బడ్జెట్ అయితే వేసినట్లయితే తెలుస్తుంది అనమాట. మనకు బడ్జెట్కి సంబంధించి చూసుకున్నట్టయితే కనీసం 20,000 రూపాయల కోట్లకు సంబంధించి ఈ అదనపు బడ్జెట్ అన్నమాట. మనకు అతి త్వరలో చూసుకున్నట్టయితే తెలంగాణలో ఆసరా చేయుత పెన్షన్దారులకు వచ్చేసి అయితే తీపి కబురు అయితే అందరూ ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరికి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ని తెలుసు కదా కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది, జర సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కి అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. పెన్షన్దారులందరికీ అయితే ఇది ఒక పెద్ద శుభవార్త అన్నమాట. సో ప్రతి ఒక్కరికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. కొత్త పెన్షన్దారులకు కూడా ఖాతాలోకి అయితే డబ్బులు అయితే వేస్తారు అన్నమాట. అంటే ఇవి ఏవైతే ఉన్నాయో పెంపు చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ మార్గదర్శకాలు అనేవి కూడా మనకైతే రూపొందిస్తున్నట్లయితే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కూడా మనకు పూర్తి స్థాయి సమాచారం వచ్చేసి ఈ జూన్ 3 వారంలో చూసుకున్నట్టయితే మొత్తం జూన్ 25, 26వ తేదీలో చూసుకున్నట్టయితే మనకు మార్గదర్శకాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, అర్హులను వచ్చేసి ఎలా గుర్తించుతున్నారు, ఈ యొక్క అప్లికేషన్ అనేది కూడా ఫామ్ అనేది ఎలా ఫిల్ చేసుకోవాలనే పూర్తి స్థాయి సమాచారం కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. పెన్షన్దారులకు వచ్చేసి ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట, తీపి కబురు అన్నమాట. ఇవి ఎంతమంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఒక పక్క చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఈ యొక్క అమలు చేస్తామని అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ఇదన్నమాట పూర్తి స్థాయి సమాచారం.